సెకండ్ వీడియో అన్నాను కదా, ఇదనమాట దారిమఠం. ఇక్కడైతే మేము చూడండి, ఇక్కడ కాలువకి అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగుంటాయి వాటర్, అదినా నీట్గానే ఉంటుంది. అందరూ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా బురదలు అవి ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది. చాలా కూల్గా, చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. కొండ నుంచి ఊట నీరు అనమాట. ఇక్కడ మేమైతే ఇక్కడ స్నానం చేసేద్దామనేసి ప్లేస్ చెల్లి అయితే చూస్తుంది, వెళ్తుంది అనమాట కర్ర పట్టుకొని. ఏమైనా గొయ్యి ఉందా అనేసి. మేము ఫస్ట్ టైం స్నానం చేయడం, అది ఇంతకుముందు వెళ్ళాం కానీ ఎప్పుడు స్నానం చేయలేదు. ఇంకా అక్కడ ఇంకా అవతల మంచిగా ప్లేసులు చాలా ఉన్నాయి, కానీ మేము పైకి వెళ్ళలేదు. ప్రతి ప్లేస్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, సేమ్ ప్లేస్ ఇలాగే ఉంటుంది. చాలామంది అక్కడ ఉన్నారు, ఖాళీలే. ఇక్కడ ఖాళీగా ఉందనేసి మేము దిగేసామన్నమాట. చాలా బాగుంది. స్నానం అయితే మేము చేసేసాం, రెడీ కూడా అయిపోయామన్నమాట గుడికి వెళ్దామని. ఇంకా చాలా బాగుందన్నమాట ప్లేస్. అది నాకు నచ్చింది. ఫస్ట్ టైం అయితే అసలు మెట్లు లేవు, ఏం లేవు, నార్మల్గా ఉండేదన్నమాట. ఇంకా రాళ్ళతో అలా ఉండేది. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఇలా కట్టినప్పుడు నేను చూడటం చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ శివుడు కూడా కొత్తగా పెట్టారనమాట విగ్రహాన్ని. ఇదిగోండి, చాలా నచ్చింది నాకు. పైకి వెళ్ళిపోయి చేస్తున్నారు, కానీ నేను ఎందుకులే పైకి వెళ్ళటం అనేసి వెళ్ళలేదు. ట్రై చేస్తాను ఎక్కుదామని, ఎక్కలేకపోయాను అనమాట. చాలామంది పైకి వెళ్ళిపోయి పెడుతున్నారు. ఇది శివాలయం అనమాట. ఇంకా ఇక్కడ గాజులు అవి కొనుక్కుందాం అనేసి వచ్చాము. వచ్చి చెల్లి వాళ్ళు తీసుకున్నారు గాజులు. అయిపోయినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డ్రెస్కి మ్యాచింగ్ గాజులు కొనేసుకోవాలని కొనుక్కుంటారనమాట లేడీస్ అంటే. తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట మేము. ఇది మాత్రం అద్దం అనుకుందేమో, బొట్టు అది పెట్టుకుంటుంది, స్టిక్కర్ అదినా పెట్టుకుంటుంది. ఖాళీగానే ఉందన్నమాట. మార్నింగ్ అయితే అసలు బయట నుంచే పంపించేసేవారంట. మేము 3-4 అయ్యింది కదా గుడికి వచ్చేసరికి, అందుకని ఖాళీ ఉంది. లోనకి అలౌ చేశారు అంతానా. అప్పటికి లోనకి వెళ్ళొద్దు అంటున్నారు, కానీ వెళ్ళామన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది. బయట నుంచే పంపించేసేవారట, వెళ్ళిపోండి అసలు లోన కూడా ఎలవ్ లేదు అనేసి అన్నారు. కానీ బాగా జరిగిందనమాట, ఎవరు లేరు, ప్రశాంతంగా జరిగింది. నాకు అసలు మనశ్శాంతి ఉండదు, బయట నుంచి పంపించేస్తారు. కానీ ఇప్పుడైతే చాలా బాగా జరిగింది. మీరు కూడా ఎప్పుడన్నా దారిమఠం వస్తే ఒక్కసారి విజిట్ చేయండి. మీకు వాటర్ ఫాల్ చూసినట్టు ఉంటుంది, గుడికి వచ్చినట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ కొట్టి చూడండి యూట్యూబ్లో, చాలా బాగా కనిపిస్తుంది. నాకు వీడియో తీసేవాళ్ళు లేక ఇలాగా.
ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు కూడా శివాలయానికి వెళ్ళుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే. ఇక్కడ అయితే శివలింగం లాగా పువ్వులతో పెట్టారన్నమాట. చాలా బాగుంది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అనేసి మా ఫ్యామిలీ కూడా ఫోటో తెగేసింది. పూజ అయితే ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా తోసుకోకుండా ఇది లేకుండా చేసుకున్నాం. నేను శివరాత్రి రోజే అప్లోడ్ చేసేదాన్ని, కానీ అప్లోడ్ చేసే ముందే వీడియో ఎడిట్ చేద్దాం అనేసి తీసుకున్నాను. పడిపోయిందనమాట ఫోను. ఏమీ అనుకోవద్దు, సరేనా ఫ్రెండ్స్. మేమైతే పూజ అది అయిపోయిన తర్వాత అవన్నీ చూసుకొని తెచ్చుకున్న పులిహోర అదంతా తినేసి అక్కడ వంటలు కూడా చేసుకోవచ్చు. ఈ ప్లేస్ బాగుంటుంది కనుక వంటలు అవి చేసుకోవచ్చు మంచిగా. మార్నింగ్ వెళ్ళిపోతే వంటలు అవి చేసుకొని చాలామంది తినేసి వస్తారు. మేమైతే ఇంకా ఇంటి నుంచి వండేసి తీసుకెళ్ళాం కదా. పూజ అది అయిపోయినాక పులిహోర అది తినేసి ఇంటికైతే మంచిగా ఈవినింగ్ కల్లా వచ్చేసామన్నమాట. ఈ శివరాత్రికి అయితే మాకు ఇది స్పెషల్. ఎప్పుడు ఎక్కడికి అంటే మా దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము, సరేనా ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తెచ్చుకున్న పులిహోర ఇలాగ ఇప్పుడు ప్రశాంతంగా అయ్యింది.